హాయ్ అందరికీ నమస్కారం. తనకు చిత్రసీమ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందంటూ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రెస్ నోట్ సంచలనంగా మారింది. ఇంతకీ రిటర్న్ గిఫ్ట్ ఏంటి? ఎవరిచ్చారు? కుట్రదారులు ఎవరు అన్న కోణంలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ప్రెస్ నోట్లో ఒక 2-3 అంశాలు ప్రధానంగా ఉన్నాయి. వాటిని చర్చించుకుందాం. ముందుగా మనతో పాటుగా నట్టికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నట్టికుమార్ గారు ఆయన ఇచ్చిన ప్రెస్ నోట్లో ప్రధానంగా పాయింట్ 1, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఇప్పటి వరకు మర్యాదపూర్వకంగా కలిశారా? ఎందుకు కలవలేదు? పాయింట్ 2, గత ప్రభుత్వం సినిమా రంగాన్ని ఎలా చిత్కరించిందో మర్చిపోయినట్టున్నారు. పాయింట్ 3, ప్రభుత్వంతో వ్యక్తిగత చర్చలుండవు, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. 4వ పాయింట్, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధినే చూస్తుంది. ఓవరాల్గా ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, నేను సరైన రీతిలో తీసుకుంటా అన్నారు. ఏంటి రిటర్న్ గిఫ్ట్? కూడా థ్యాంక్స్ చెప్పారు. ఇండస్ట్రీకి థ్యాంక్స్ ఏంటంటే ఆయనది 12వ తారీఖు సినిమా రిలీజ్. ఇప్పటికీ ఆయన బాగా ప్రజలతో బిజీ అయిపోయి, ప్రజలతో మమేకం అయిపోయి, రాష్ట్రాన్ని రావణ కాష్టం అయిపోతుంటే ఆ రాష్ట్రాన్ని కాపాడడం కోసం చంద్రబాబు నాయుడు గారిని బీజేపీని కూటమి చేసి ఆ కూటమిని నిలబెట్టడం కోసం అహోరాత్రులు కష్టపడుతూ సినిమాలు పక్కన పెట్టి గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చి రేపు జూన్ 4 1 year అవుతుంది. ప్రజలకు ఏం చెయ్యాలి, ప్రజల పక్షాన ఏం చెయ్యాలి, ప్రజల కోసం ఏం చెయ్యాలి అని ఆయన అన్ని ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో సినిమా షూటింగ్స్ డిలే అయ్యాయి. ఓకే, డిలే అవ్వడం వల్ల ఇంతకు ముందు ఆయన ఇచ్చిన డేట్స్ వీడు ఉపయోగించుకోవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆ సినిమా డిలే అవ్వడం, షూటింగ్ జరిగింది, పూర్తయిపోయి సినిమా జూన్ 12 డేట్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కుట్ర మొదలైంది. అది వైసీపీ సపోర్ట్ చేసిందా, సురేష్ బాబు గారు చేశారా, నేను అరవింద్ గారు చేశారా, లేకపోతే దిల్ రాజు గారు చేశారా, లేకపోతే సునీల్ గారు చేశారా, నేను అంట్లా. ఈ కుట్ర రాజమండ్రిలో కాకినాడలో కుట్ర స్టార్ట్ అయింది. రాజమండ్రిలో పుట్టింది, చాంబర్లో పురుడు పోసుకుంది 18వ తారీఖు నాడు. ఇది ఈ మొత్తం అందరూ ఉంటుండగా ఎందుకు నేను అరవింద్ గారిని అనవలసి వచ్చిందంటే, బంద్ అనేటప్పుడు సినిమా 12వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. ఆయనకి కూడా సోమని మొత్తం మెజారిటీ పీపుల్ థియేటర్స్ ఉన్నాయి, ఈస్టర్, వెస్ట్ అండ్ కృష్ణ. మరి ఆయన చెప్పాలి, ఆయన మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే బావ తమ్ముడు, దగ్గర రిలేషను, ఆయన సినిమా అంత పెద్ద సినిమా రిలీజ్ ఉంది. అంత పెద్ద సినిమా ఈరోజు వచ్చే అవసరం ఉంటప్పుడు మీరు బంద్ కార్డు ఎలాగిస్తారు అని చెప్పాలి. నిజమైన ఎగ్జిబ్యూటర్ ఎవరు బంద్ చెప్పలే. నిజమైన ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్లు ఎవరో చెప్పలేదు. ఇది ఈ లీజు ఉన్న ఈ 5గురే చెప్పారు, ఈ 4గురే చెప్పారు. ఈ 4 చేతుల్లోనే థియేటర్లు ఉన్నాయి. వీళ్ళ గుత్తాధిపత్యం చూపించుకోవడం కోసం ఇది సినిమా మేము హరిహర వీరమల్లో మాకే డిస్ట్రిబ్యూషన్ రావాలి, మేమే సినిమాని రిలీజ్ చేయాలి, లేకపోతే మొత్తం టోటల్గా ఏది ఉండదు అని ఒక మెజార్టీ చూపించుకోవడం కోసం వీళ్ళు మొత్తం టోటల్గా ఏమంటారంటే మేము లేకపోతే ఇండస్ట్రీ లేదు అన్న ధోరణితో హరిహర వీరమల్లను టార్గెట్ చేశారు. చెయ్యండి, తప్పులేదు, మీరు సినిమాని చేసుకోండి, ఏమైనా చేసుకోండి, సినిమా డిస్ట్రిబ్యూషన్ మీకు కావాలంటే మీరు కొనుక్కోండి, అంతే కదా. మైత్రి వాళ్ళు కావాలంటే మైత్రి కొనుక్కుంటారు. మైత్రి వాళ్ళు కొనుక్కోవట్లే. మైత్రి వాళ్ళు కానీ, సుతార వాళ్ళు కానీ, వాళ్ళు ఇప్పుడు అక్కడ ఏం రత్న గారు తీసిన సినిమా బడ్జెట్ ఏవి పెరిగింది. ఆ బడ్జెట్ సినిమా రిలీజ్ చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాల నిర్మాతలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఏదో హెల్ప్ చేయమంటున్నారు కాబట్టి, దాన్ని ఎలా చేయాలి, ఎలాగ ఈ సినిమాని బయట వేయాలి, ఎలాగ ఈ సినిమాని మనం ఆ నిర్మాతను బయట వేయాలి అనే ఆలోచనతో, ఒక మంచి ఆలోచనతో వాళ్ళు ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టం ఉందనుకోండి, అదే రేటుకి మీరు కొనండి. అంటే మీరు తక్కువ రేటుకి కొట్టేసి దాన్ని ఏదో చేసేద్దాం, మాకు థియేటర్లు ఉన్నాయి, మేము ఇవ్వలేము, మేము బంద్ చేసేస్తాం, నాకు కుట్ర చేశారే, అది తప్పు. ఆ కుట్రలో మీరు అరవింద్ గారు భాగం అయ్యారే, అది తప్పు. ఆ కుట్రలో సురేష్ బాబు గారు భాగం అయ్యారే, అది తప్పు. ఆ కుట్రలో దిల్ రాజు గారు భాగం అయ్యారే, అది తప్పు. ఇప్పుడు చాలా మందికి ఒక ప్రశ్న ఉంది, అసలు ఎవరు బంద్ కాల్కి ఇచ్చారు అంటే, దిల్ రాజు గారు సెక్టార్ చైర్మన్ ఫోన్ చేశాడంట. ఫోన్ చేసి మీటింగ్ పెట్టమన్నాడంట. మీటింగ్ పెట్టిన తర్వాత మీటింగ్లో అనౌన్స్ చేసినప్పుడు దామోదర్ ప్రసాద్ గారు, భరతభూషణ్ గారు, సురేష్ బాబు గారు, సునీల్ గారు, దిల్ రాజు గారు, అరవింద్ గారు లేరు. అరవింద్ గారు ఎప్పుడు ఉండరు. అరవింద్ గారు అంటే ఆటోమేటిక్గా దిల్ రాజు గారి మాట, అరవింద్ మాట, ఓకే, సురేష్ బాబు గారి మాట, అరవింద్ గారి మాట, అంతే, నో డౌట్.
సునీల్ గారి మాట, అరవింద్ గారి మాట, వాళ్ళందరికీ ఆయన సపోర్ట్ ఉంటాడు. ఎప్పుడు కూడా నేను పెద్ద దిక్కు, ఓకే ఓకే అంటే పెద్ద దిక్కు అని అంటారన్నమాట. మొత్తం అన్నిటికీ కూడా ఆయనే ఉంటాడు, తప్పలేదు. మ్మ్. అంటే నేనేమంటున్నానంటే, మీకు నష్టం వస్తుంది, పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వకపోతే థియేటర్లు మూసేస్తా ఉన్నారు. ఓకే అసలు మీరెవరు మూయటానికి? మీకు నష్టం వస్తే మీరు థియేటర్లు వదిలేయండి. నిజమైన ఎగ్జిబ్యూటర్ ముయ్యమానండి, యాక్సెప్ట్ చేస్తాం. నిజమైన ఎగ్జిబ్యూటర్ ముగిస్తాడా, థియేటర్ రన్ చేసుకుంటా? నిజమైన ఎగ్జిబ్యూటర్ దగ్గర 1,00,000 తీసుకొని మీరు 5 లక్షలు సంపాదిస్తున్నారు వారానికి. మీరు 1,00,000 తీసుకొని మీరు 5 లక్షలు సంపాదిస్తూ పాప్కార్న్ మీదే, ఆల్రెడీ మీకు సమోసా మీదే, కూల్ డ్రింక్స్ మీదే, వాటర్ బాటిల్ మీదే, పార్కింగ్ మీదే మొత్తం డబ్బులు దోచుకుంటున్నారు. ఓకే మరి ఇది ఎంత దాకా కరెక్ట్? సార్ ఇప్పుడు అంటే ఎన్నిటిలో నేను ఏమడుగుతున్నానంటే, కుట్రరే లేకపోతే, హరిహర వీరమల్ల మీద కుట్ర లేకపోతే ఈ రోజు బంద్ అని ఎందుకు అంటారు? ఈ రోజు ఎప్పుడైతే కందులు దుర్గేష్ గారు కనిపెట్టారో, దాన్ని ఎప్పుడైతే విచారణకు ఆదేశించారో, ఆదేశించిన గబగబా మీటింగ్ పెట్టి మళ్ళీ కాల్ఫర్ చేసి 30 దగ్గర ఒక కమిటీ వేస్తా ఉన్నారు. అంటే అన్ని మాటలు మీలోనే చెప్తున్నారు. మేము బంద్ అనలేదే అని. 18వ తారీఖు నాడు బంద్ అని అనౌన్స్ చేసేటప్పుడు 6 రోజుల నుంచి మరి సోషల్ మీడియాలో ఓదర కొడుతున్నప్పుడు మీ దగ్గర నుంచి ఇది నా మాట, నా శాసనం, నా మాటే శాసనం అని చెప్పిన మరి సునీల్ గారు అందరూ కూడా ఉన్నారు, అందరూ ఉంటాడు కానీ చెప్పాడు కదా దిల్రాజు గారు. అవును, ఈ శాసనం అనేటప్పుడు మరి ఎందుకు మీరు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు? కరెక్టే. అంతే. నేనేమంటున్నానంటే, సినిమాని పవన్ కళ్యాణ్ గారు గుర్తు రాలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారు అన్న ఆయన సినిమా అనేది తెలీదా? ఆ సినిమాకి కుట్ర, మీరు ఆ సినిమాని మీరు ఇబ్బంది పెడదామనే కదా మీరు ఆలోచించింది. అది ఆలోచించకపోతే మీరు వెంటనే మీరు బంద్ అంటే ఏంటి? ఆ సినిమా పవన్ కళ్యాణ్ గారిది ఉంది, ఇదేం బంద్ చేయాల్సినంత అవసరమే ఉంది. ఇవాళ కాకపోతే రేపు కూర్చొని మాట్లాడుకుంటాం, అంతే కదా. స్మాల్ ఇష్యూ. నాకున్న సందేహం ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఆ నలుగురులో ఇద్దరు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులు. అంటే అందరూ సన్నిహితులే, ఇద్దరు. ఒకళ్ళు స్వయాన బావ అరవింద్ గారు, ఇంకొక ఆయన నేను ఎప్పటి నుంచో తొలి ప్రేమ నుంచే నాకు లైఫ్ వచ్చింది అని చెప్పుకొని పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని తాపత్రపై తహతలాడిన దిల్ రాజు గారు. వీళ్ళిద్దరూ అంత క్లోజ్ అయ్యి ఉండి, పవన్ కళ్యాణ్కి అంత బాధ్యతాయుతమైన పొజిషన్లో వాళ్ళు ఉండి పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర చేశారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏమి బంధాలు ఏమి ఉండవంటారా? ఉండవు, బంధాలు ఉండవు. డబ్బు కానీ బంధాలు ఉండవు. డబ్బు దోచుకునే బంధాలు ఉండవు, ఫ్రెండ్షిప్ ఉండదు, జీవితం ఉండదు, ఏం ఉండదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, అంత ఆత్మీయుడు కదా, అంత మంచివాడు కదా, అంత చాలా చాలా మంచివాడు కదా. ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేజ్లో, గేమ్ చేంజర్ స్టేజ్లో చెప్పాడు, నేను కష్టాల్లో ఉండేటప్పుడు, పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు ఆ డబ్బు నాకు ఆయన రెమ్యునరేషన్ ఇచ్చాడు, చాలా అవసరం అని గర్వంగా చెప్పాడు. అంత పెద్ద ఆయన, గ్రేట్ కదా. ఆ విశ్వాసమైనా ఉందా అని అడుగుతున్నా. గర్వంగా చెప్పాడు, ఎస్ పలానా దిల్ రాజు గారి డబ్బులే, నేను ఆ రెమ్యునరేషన్ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నా పార్టీకి అవసరం పడింది, అత్యవసరం పడింది అని చెప్పిన ఘనత ఆయనకుంది. ఆయనకి మరి ఆ విశ్వాసం ఆయనకుందా? బావగారు, మీరు ఆయన ఇంట్లో ఏమైనా సరే ఇంట్లో ఉన్నవాళ్ళు, మరి మీరు వాళ్ళు చెప్పారనుకోండి, ఒకళ్ళు తప్పు జరిగింది అనుకోండి, మీరైనా చెప్పాలి కదా, ఖండించమని. మీ సినిమాకి, పుష్ప సినిమా, అన్నిటికీ టికెట్ రేట్లు పెంచుకున్నారు కదా. అదే కదా, అన్ని చేశారు కదా పాపం. మరి అది చెప్పలేదు. సురేష్ బాబు గారు గోపాల సినిమా ఇచ్చారు, ఆ అత్యంత ఆప్తుడిగా ఎవరు చెప్పినా కాదన్నా. నేను చెప్పాను అప్పటికే, బాబు థియేటర్లు అన్నీ, నేను పవన్ కళ్యాణ్ గారికి అప్పుడు అన్నాను, ఏమంటే సినిమా థియేటర్ పవన్ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ నేను అప్పుడు ఆ సినిమాకి, గోపాల ఇవ్వనన్నాడు ఆయన నాకు. ఆయన ఇవ్వనన్నాడు. ఇవ్వనంటే ఈయన పవన్ కళ్యాణ్ గారు తీసుకొని కంపెనీ మీద మాకు ఇచ్చారు. ఆయన కంపెనీ మీద కొని వైజాగ్ మాకు అమ్మారు. ఓకే, నాకు ఇవ్వనన్నాడు సురేష్ బాబు సినిమా. ఇవ్వనంటే అప్పుడు ఆయన కంపెనీ మీద తీసుకొని మాకు ఇచ్చారు. ఆయన ఆ రోజు అదే చెప్పాను, కమర్షియల్ ట్యాక్స్ మొత్తం ట్యాక్స్లు అయినా ఎగ్గొడుతున్నారు బాబు, ఇవన్నీ చేద్దాం కానీ అంటే ఆయన రామానాయుడు గారికి బాగలేదు అని చెప్పేసి నాకు మేనేజర్తో మెసేజ్ పెట్టించారు, సరత్మదర్ గారితో. ఓకే, అంటే ప్రతి దానికి ఒక మంచి ఆలోచన. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మంచి ఆలోచించారు, చెడు ఆలోచించలే. ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఏమనుకోలే ఆయన. ఎప్పుడు కూడా మంచి ఆలోచించాడు ఆయన, మంచిగా చూశాడు. అని చూసిన వ్యక్తిని మనం ఈ విధంగా చేసామంటే ఎలాగుంటుంది చెప్పండి. ఇప్పుడు మీ నలుగురు వెళ్ళి హరిహర వీరమల్ల సినిమా ఉంది, ఇప్పుడు కరెక్ట్ కాదు బంధు, ఇది ఏంటిది, ఇది పద్ధతి కాదని చెప్పాలి. నిజంగా మీకు కుట్రకోణం లేకపోతే కుట్రకోణం లేకపోతే మీరు ఆ మాట చెప్పాలా వద్దా? కందులు దుర్గేష్ గారు విచారణకు ఆదేశించడం ఏంటి? మొత్తం టోటల్గా అన్ని మొత్తం 6 రోజుల నుంచి ఓదర కొడుతుంటే మీటింగ్ పెట్టి మేము అనలేదు, మళ్ళీ కమిటీ వేసుకుంటున్నాం అంటారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలిసే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. తప్పకుండా నేను కూడా ఏం చేయను, ఇందాక చదివినన్నిటికి
ఆయన కూడా సరిగ్గా సమానం చెప్తారు. ఉమ్. కనుక ఏది ఏమైనా నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఇండస్ట్రీకి ఇది శ్రేయస్కరం కాదు. ఇండస్ట్రీలో మనం ఒక పెద్ద హీరోని డిప్యూటీ సీఎం అయ్యని సంతోషించాలి తప్ప ఈ విధంగా కుట్ర చేసి ఈ విధంగా కుట్ర కోణం చేసి మనం సినిమా వ్యాపారం చేద్దాం అనుకోకూడదు. చేతనైతే మీకు లాభం వస్తే నడపండి, చేత కాకపోతే వదిలేయండి. నిజమైన ఎగ్జిబిటర్ ఉంటే ఆ ఎగ్జిబిటర్ రన్ చేసుకుంటాడు, లేకపోతే మూసేస్తాడు. అంతే తప్ప రెండు విషయాలు మీ ఇష్టం వచ్చినట్టు మీకు నష్టం వస్తున్నప్పుడు నడపమని ఎవరు చెప్తున్నారు? చెప్పట్లేదు కదా. రెండు విషయాలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. ఒకటి, గుత్తాధిపత్యం ఇక నుంచి చెల్లదు. అదే నలుగురే దానికి చెక్ పడుతుందా? ఇంకా పడాలి. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఎగిపోతే ఇంకెవరు ఎగలేరు. పవన్ కళ్యాణ్ గారు పూనుకోకపోతే ఇండస్ట్రీ బాగుపడదు. ఈ ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం తీయాలన్నా ఆయనే, ఈ ఇండస్ట్రీ నిలబడాలంటే ఆయనే, ఈ ఇండస్ట్రీకి ప్రశ్నించాలంటే ఆయనే, ఈ రోజు రాష్ట్రాన్ని ప్రశ్నించాలా, రాష్ట్రాన్ని బాగుపడాలంటే ఆయనే. ఎందుకంటే ఆయన ఏది చేసినా నిజాయితీగా మాట్లాడతాడు, నిజాయితీగా చేస్తాడు, స్వార్థం లేకుండా చేస్తాడు. కాబట్టి ఆయనకి అవకాశం ఉంది, కాబట్టి ఆయన చేస్తాడు అని నమ్మకం అందరికి ఉంది. కాబట్టి కనుక ఇండస్ట్రీ ఇప్పుడు ఏదైతే ఆయన అన్నారో దానికి ఇప్పుడు అసోసియేషన్ అండి 1931 అండి, 1941 అండి, అప్పుడు పుట్టాయండి అసోసియేషన్లు, ఛాంబర్లు. ఇప్పుడు మనుషులు ఎవరైనా ఉండొచ్చు, నేను జాయింట్ సెక్రటరీ ఉండొచ్చు, లేకపోతే ఇంకో సెక్రటరీ ఉండొచ్చు. మనుషులు కాదు, ఆర్గనైజేషన్ త్రూ వెళ్ళాలి. ఏదైనా వెళ్తే ఎవరికి ఏం కావాలో తీసుకో. ఏమండి ఇక్కడ ఆర్గనైజేషన్లో ఎవరిని పిలకుండా ఉంటారండి. ఓకే, మైత్రి రవి గారు ఉన్నారు, సితారా వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ దిల్ రాజు గారు ఉన్నారు, మా మొత్తం టోటల్గా సురేష్ బాబు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరు సహాయ సహకారాలు తీసుకొని వెళ్తాం. మీలాగా ఒక చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని 5గురు వెళ్ళిపోయి అక్కడ చేతులు కట్టుకొని పవన్ మన ఎవరో జగన్మోహన్ రెడ్డి దగ్గర నిల్చోబెట్టే క్యారెక్టర్ మేము చెయ్యం. అవును, ఇక నుంచి కాదండి, ఎదురు వచ్చి స్వాగతించిన గవర్నమెంట్ కావాలా? అవును. లేకపోతే మనం వెళ్ళి 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళి చేతులు కట్టుకొని నించున్న పార్టీ కావాలా? ఏది విలువలతో ఉందో చెప్పమనండి నాకు. ఇక్కడ పార్టీ చేతులు కట్టుకొని నించొని 1/2 కిలోమీటర్ నడిచిన పార్టీ వైసీపీ. మనకు ఎదురు వచ్చి స్వాగతం పలుకుతూ తీసుకొచ్చి మన ప్రోటోకాల్ ఇచ్చి నిలబెట్టిన వ్యక్తులు కూటమి ప్రభుత్వం. ఏది కావాలి, ఏది మీకు గౌరవం ఇచ్చింది అనేది ఒక్కసారి మీ అంతరాత్మకు ఆలోచించుకోండి. ఇప్పుడు టికెట్ రేట్ల విషయంలో ఎవరికి వారు వెళ్లేదానికి ఇంకా స్వస్తి పలికినట్టేనా? ఇంకా రావడానికి లేదని పలకాలి. రేటు కాంప్రహెన్సివ్ పాలసీ పలకపోతే ఆర్గనైజేషన్ చూస్తే ఏమవుతుందంటే అక్కడ ఎంత బడ్జెట్ అయింది, ఆ సినిమాకి ఎంత రేటు రావాలి, డిస్ట్రిబ్యూటర్ ఎంత కొన్నాడు, ఎంత వస్తే అయిపోతుంది. సామాన్య ప్రేక్షకుడు పేదవాడికి ఏ టికెట్ పెట్టాలి, మిడిల్ క్లాస్ ఏ టికెట్ ఇవ్వాలి, హై క్లాస్ ఏ టికెట్ ఇవ్వాలి, 4,000 పెన్షన్ ఆ తల్లికి మనం ఇస్తే ఆ పిల్లడు సామాన్య ప్రేక్షకుడు కూడా, ఒక పేదవాడు కూడా ఫ్యానే, మిడిల్ క్లాసు ఫ్యానే, హై క్లాసు ఫ్యానే. కనుక 3 కలిపి మనం ఒక రేటు పెడితే అక్కడ మనం ఇచ్చే 4,000లో 2,000 పట్టుకొని వెళ్ళిపెట్టి ఇక్కడ తీసుకుంటే ఆ 2,000తో ఆ తల్లి నెల రోజులు ఏం తింటది? అంటే కొడుకుని ఆ కొడుకు హీరో సినిమా వస్తున్నప్పుడు ఆ కొడుకుని ఏం అనలేదు, కానీ ఆకలితోనే ఉంటుంది. కానీ ఆ హీరో సినిమా చూడమనే చెప్తుంది ఆ తల్లి. ఎందుకంటే ఆ కొడుక్కి ఆ ప్రాణం ఆ హీరో అంటే. తల్లి కంటే తండ్రి కంటే హీరోయే ప్రాణం. అలాంటప్పుడు మనం 4,000 ఇచ్చి 2,000 రూపాయలు మనం సినిమా రూపంలో తీస్తే కరెక్ట్ కాదు కదా. అందుకే సామాన్య ప్రజలను కాపాడండి, మిడిల్ క్లాస్ని కాపాడండి, డిస్ట్రిబ్యూటర్ని కాపాడి, నిర్మాతను కాపాడి ఆ తగ్గట్టు రేటు పెట్టి సినిమాని నిలబెట్టాలి. నేను రేటు పెంచకపోతే కూడా కాదు, పెంచాలి. ఎందుకంటే బడ్జెట్ ఉంటున్నప్పుడు మనం కంపల్సరీ పెంచాలి. మరి డిస్ట్రిబ్యూటర్ కొంటున్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ పెరగాలి. అలాగే సామాన్య ప్రేక్షకుని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి. కనుక దయచేసి అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ అవుతుంది. రిటర్న్ గిఫ్ట్ అనేది ఆయనకి వీలు ఇచ్చారు, ఆయన చాలా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాడు. ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది, నిజమైన ఎగ్జిబ్యూటర్ బాగుపడతాడు, నిజమైన డిస్ట్రిబ్యూటర్ బాగుపడతాడు, దళారీ వ్యవస్థ మొత్తం టోటల్గా తుడుచుకొట్టుకుపోతుంది. ఇది ఆయన ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.